హాయ్ హలో గాయ్స్. నా పేరు ధన. నేనైతే ఇప్పుడు ఒక బిగ్ బాస్ గురించి చెప్దామని వచ్చాను మీకు గాయ్స్. ఏ బిగ్ బాస్ అనుకుంటున్నారా? మన తెలుగు బిగ్ బాస్ అయిపోయింది. నేను దాన్ని చూశాను, కానీ అప్పుడు నాకు అంత థాట్ రాక రివ్యూ అయితే ఇవ్వలేదు. కానీ నేను ఇప్పుడు ఏ బిగ్ బాస్ గురించి చెప్పాలనుకుంటున్నానంటే గాయ్స్, తమిళ్ బిగ్ బాస్. తమిళ్ బిగ్ బాస్ గాయ్స్, బా సూపర్ అసలు. మొన్న విజయ్ సేతుపతి గారు వచ్చి ఇద్దరు కంటెస్టెంట్స్కి ఒకేసారి రెడ్ కార్డ్ చూపించి దబ్బేయండి. ఏం మాట్లాడలేదు అసలు. ఇద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చేసి బయట పంపించేసినారు నిర్దాక్షంగా. అసలు ఇంకా సెకండ్ థాట్ కూడా లేదు. ఎందుకు ఇచ్చారంటే అది ఇప్పుడు మాట్లాడుకుందాం, చెప్తాను నేను ఇప్పుడు. వాళ్ళకి రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చారంటే గైస్, మొన్న ఫ్రైడే నైట్ ఒక గేమ్ జరిగింది టికెట్ టు ఫినాలి కోసము. ఒక గేమ్ జరిగితే అది కార్లో కూర్చొని ఎవరైతే ఫస్ట్ కార్లో నుంచి బయటికి దిగుతారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అని గేమ్ జరిగింది. ఆ గేమ్లో ఇద్దరు కంటెస్టెంట్స్, ఒక ఆమె పేరు వచ్చేసి, ఆమె పేరు మాత్రమే నాకు తెలుసు, ఎందుకంటే నాకు కూడా తమిళ్ అస్సలు రాదు, తమిళ్ అస్సలు తెలీదు. ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చేసి ఒక లేడీ కంటెస్టెంట్ని, ఆ లేడీ కంటెస్టెంట్ పేరు శాండ్రా అంట. ఆ శాండ్రా అనే ఆమెని కారులో నుంచి ఎంత రూడ్గా దోశారంటే, బా అంత రూడ్గా దోశారు. ఎలా అంటే బలవంతంగా ఆమెను పట్టుకొని ఏదో కక్ష పెట్టుకొని చేసినట్లు అనిపించింది నాకైతే, నిజంగా చెప్తున్నా. కాళ్ళతో దూసేసింది ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు పక్కన పక్కన కూర్చొని వాళ్ళు ఇద్దరు కాళ్ళతో తోసేసింది ఆ అమ్మాయి. ఏంటి అంత రూడ్ ఏంటి? వాళ్ళ ఇంట్లో ఏం నేర్పించలేదా? సంస్కారం అవేం నేర్పించలేదా? కాళ్ళతో తోయల్లా? అంత రూడ్గా ఆడాలా? నువ్వు గేమ్లో ఆడాలి. గేమ్ని స్పోర్టివ్గా తీసుకోలేక ఎంత రూడ్గా నువ్వు అలా బిహేవ్ చేస్తావు నువ్వు. అది ఒక బిగ్ బాస్ షో, ఎంతమంది చూస్తుంటారు, కొన్ని లక్షల మంది చూస్తుంటారు బిగ్ బాస్ షోని. కనీసం కామన్ సెన్స్ అనేది లేకోకుండా ఆమెను తోసేసిన తర్వాత కారులో నుంచి పాపం తోసేసిన తర్వాత ఆమె కింద పడిపోయారు. కింద పడిపోయాక ఆమెకి ఫిట్స్ వచ్చేసాయి పాపం. ఓవర్గా స్ట్రెస్ తీసుకున్నట్లున్నారు. ఫిట్స్ వచ్చేస్తేనే వెంటనే కంటెస్టెంట్తో పాటు బయట ఉండే బిగ్ బాస్ టీం కూడా లోపలికి వచ్చి ఆ కంటెస్టెంట్ని మెడికల్ రూమ్కి తీసుకుపోయినారు. కారులో ఇద్దరు బాయ్స్ దిగారు. నాకైతే చాలా మంచిగా అనిపించినారు ఆ కంటెస్టెంట్స్. దిగి ఆమెను మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు. ఎవరైతే కారులో నుంచి తోసారో కనీసం వాళ్ళకి అరే ఏమైందో ఏమో, మనం అలా తోసామే, తను అలా పడిపోయింది అన్న మినిమం వాళ్ళకి ఇంత 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 కూడా బాధ కూడా కనిపించలేదు వాళ్ళ కళ్ళల్లో. మనం చేసింది తప్ప అనే ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. మనం చేసింది రైటే అన్నట్లు ఉన్నారు ఇద్దరు. కనీసం ఎలా ఉందని కూడా చూడలేదు అసలు. కారు దిగలేదు ఫస్ట్ వాళ్ళు. అంత వరస్ట్గా ఉన్నారు. ఇలాగే మన బిగ్ బాస్ తెలుగులో జరిగి ఉండింటేనా వేరేలా ఉండిండేది. నిజంగా చెప్తున్నా, వేరేలా ఉండిండేది. నాగార్జున గారు చిత్తి తీసి వదిలిపెట్టేవారు, అసలు మామూలు వదిలిపెట్టే కాదు. అలాగే మన రివ్యూవర్స్ అందరి గురించి కూడా తెలుసు. మామూలుగా ఉంటారా మన తెలుగులో? చీల్చి పడేసేటోళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ని. మన తెలుగు బిగ్ బాస్ షోలో ఏమంటే అంత రూడ్ వరకు వెళ్ళకోకుండా చిన్నగా ఏదైనా జరిగితేనే గ్రీన్ కార్డ్ చూపించేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. కానీ తమిళ్ బిగ్ బాస్లో అలా జరగలేదు. పూర్తిగా ఆపోజిట్గా జరిగింది. వాళ్ళు చేసిన ప్రవర్తనకి విజయ్ సేతుపతి సార్ ఇచ్చారు ఎంట్రీ సూపర్ అసలు. రావడంతోనే 2 రెడ్ కార్డ్స్ తీసుకొని వచ్చేసారు. 2 రెడ్ కార్డ్స్ తీసుకొని ఇద్దరికి చూపించేసి ఏం మాట్లాడలేదు. ఎక్కువగా కార్డ్ చూపించేసి యువర్ అవుట్ ఆఫ్ ద గేమ్, ఈ బ్రెయిన్ లేదు అన్నట్లు. వాళ్ళు అసలు బ్రెయిన్ ఉన్నట్లు కూడా బిహేవ్ చేయలేదు. రెడ్ కార్డ్ చూపించేసి వాళ్ళని అసలు నిర్దాక్షంగా బయట పంపించేసినారు. అసలు ఆ రెడ్ కార్డ్స్ చూపిస్తే హౌస్లో ఉండే వాళ్ళు కూడా అరే పాపం అని కూడా ఎవరికి అనిపించలేదు. క్లాప్స్ కొడుతున్నారు. కంటెస్టెంట్స్ అయితే విజిల్ కొడుతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. బయట ఉండే ఆడియన్స్ అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. క్లాప్స్ కొట్టి బా సూపర్ సార్ అని విజిల్ కొడుతున్నారు. మాస్ సార్ మీరు అని విజయ్ సేతుపతి గారిని ఒక రేంజ్లో ఎత్తేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, విజయ్ సార్ సూపర్ మీరు, తెలుసా?
ఎందుకంటే ఇలా చేయాలి. నెక్స్ట్ సీజన్లో వచ్చే కంటెస్టెంట్స్కి ఆ భయం అనేది ఉండాలి. మనం గేమ్ని గేమ్ లాగే ఆడాలి. ఒక మనిషి మీద ఏదో పర్సనల్ గడ్జ్ పెట్టుకొని కక్ష కట్టినట్లు ఉండకూడదు. గేమ్ ఎప్పుడు ఆడినామా, గెలిస్తే గెలిచిన గెలుపుని తీసుకోవాలి. ఓడిపోతే మనం ఏం చేయలేం దాన్ని. గెలిపోవటంలో మన ప్రయత్నం మనది ఏముంది, జస్ట్ ప్రయత్నం చేసేదాని మీదే ఉంటుంది. అంతేగాని అంత రూడ్గా బిహేవ్ చేయడం అయితే నాకు కరెక్ట్గా అనిపించలేదు, నాకైతే నచ్చలేదు. విజయ్ సేతుపతి మాత్రం సూపర్ సార్. విజయ్ సార్ నిజంగా చెప్తున్నాను, సూపర్ అంటే సూపర్ తెలుసా. ఆ ఎపిసోడ్ వేరే రేంజ్లో వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్, ఆ అబ్బాయి పేరు వచ్చేసి ఏదో ఉంది నేను ఇంతసేపు ఆ అబ్బాయి పేరు కామర్దీనా ఏదో ఉంది, కామర్దీనో సంథింగ్ ఏదో ఉంది ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయితో పాటు ఇంకొక అమ్మాయి, వాళ్ళిద్దరినే పంపించేసింది ఇది. వాళ్ళిద్దరూ బ్యాడ్ వర్డ్స్ వాడతారు. బాత్రూంలోకి వెళ్ళి డోర్స్ వేసుకుంటారంట. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటారు. మన తెలుగు సీజన్లో సంజన గారు అన్నారు కదా రితుని, అలా ఆ సీజన్లో ఎవరు మాట్లాడలేదు అనుకుంటా నాకు తెలిసి. మన తెలుగు బిగ్ బాస్ షోలో కనుక అట్లుంటే కన్నా ఇచ్చి పడేస్తారు అసలు. మీరేమంటారు గైస్? నాకైతే నచ్చలేదు. మీరేమంటారు ఈ విషయం మీద? విజయ్ సేతుపతి గారు నిజంగా చాలా మంచి పని చేశారు. ఎందుకంటే అలా చేస్తేనే నెక్స్ట్ వచ్చే సీజన్లో ఎవరైనా కానీ ఎలా ఆడాలి, మనం ఎలా ప్రవర్తించాలి. బిగ్ బాస్ షో అంటే ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు నీ పద్ధతితో సహా నువ్వు నడుచుకునే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు ఆడియన్స్. ప్రతిదీ, మాటను కూడా, నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా ఆడియన్స్ చాలా అబ్జర్వ్ చేస్తారు. తమిళ్లో అయితే అట్లా జరిగింది గాయస్. నాకైతే విజయ్ సేతుపతి గారు సూపర్గా నచ్చారు. మీరేమంటారు? విజయ్ సేతుపతి సార్ చేసినది 100% కరెక్ట్. ఆ అమ్మాయి కూడా వాళ్ళని బయట పంపించేస్తే శాండ్రా గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయిన దానికన్నా పాపం ఆమెకు జరిగిన అన్యాయమే ఎక్కువగా అనిపించింది నాకైతే. కానీ సార్ చాలా మంచి పని చేశారు. మన తెలుగు బిగ్ బాస్ షోలో పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది, అట్లుండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టపడే అంత ఆ స్థాయికి వచ్చేసింటారు. బిగ్ బాస్ షోకి రావాలంటే ఇది మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రారు. కాబట్టి అంతవరకు వస్తారు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. వార్నింగ్ ఇస్తేనే చాలా భయం పుట్టేస్తుంది పాపం ఒక వీళ్ళకి, కంటెస్టెంట్స్కి. మన తెలుగు బిగ్ బాస్ షోలో కూడా ఇలా జరిగితే ఒకసారి బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు, మనం ఎలా ఉండాలి, వచ్చినామా మన పని చూసుకున్నామా, ఆడినామా వెళ్ళినామా అన్నట్లుంటారని నా ఒపీనియన్. మన బిగ్ బాస్ షోలో పూర్తిగా ఎట్లుంటుందంటే ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ అట్లుంటుంది మన షో. మీరేమంటారు? విజయ్ సేతుపతి గారు సార్ చేసింది కరెక్టే అంటారా? నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ అనిపించారు విజయ్ సేతుపతి గారు సార్. సార్ మీరు సూపర్ సార్. యాక్చువల్లీ ఇంకా నేను దాని అర్థమయ్యేటట్లు చెప్తామనుకున్నాను, కానీ నాకు తమిళ్ రాదు కాబట్టి నేను అంతకుమించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నాకు తెలిసిన ఒక వరకు అయితే నేను చెప్పాను. కంటెస్టెంట్స్ అలా చేయడం కరెక్టే అంటున్నారా? వేరే కంటెస్టెంట్ మీద అలా బిహేవియర్ చేయడం మంచి పద్ధతి అంటారా? మీరేమంటారో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.